హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ తీసుకొచ్చాను. ఫ్లెక్స్ సీడ్స్ ఫేస్ ప్యాక్. దీన్ని అవిసె గింజలు అని అంటారు కదా మన తెలుగులో, అదేనండి. దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మరి అవేంటంటే స్కిన్ మంచి వైట్నింగ్ ఇస్తుంది అనమాట. అంటే మంచి నిగారింపు, మంచి రంగును తీసుకొస్తుంది. ఇంకా wrinkles, ఫైన్ లైన్స్, డార్క్ స్పాట్స్, ఏజ్ స్పాట్స్, యాక్నే, మొటాల్ని వీటన్నిటిని కూడా చక్కగా నివారిస్తుంది అనమాట. ఈ ఫేస్ ప్యాక్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఆల్ పర్పస్ ఫేస్ ప్యాక్ కూడా అని చెప్తానండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సింది. అది ఆల్రెడీ సెన్సిటివ్ స్కిన్ అండి. నాకే యూజ్ అయ్యిందంటే మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్స్ కాబట్టి సెన్సిటివ్ స్కిన్ కంటే కొంచెం బెటర్ కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక భయం కనుక ఉంటే కనుక ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ చేసి ఒక 10 minutes ఆగిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి మీకు ఎలా ఉంది ఏంటనేది. తర్వాత మీరు ట్రై చేయొచ్చు. మరి దీనికి ఏమేం కావాలి, ఎలాగ యూజ్ చేసుకోవాలి అన్నది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పదండి. నేను అవిసె గింజల పౌడర్ అన్నాను కాబట్టి అవిసె గింజలు తీసుకున్నానండి. ఇదిగోండి అవిసె గింజలు ఎలా ఉంటాయి. ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నేను చపాతీలోను ఇంకా ఇన్నర్గా ఫుడ్గా కూడా తీసుకుంటున్నాను. అంటే హెయిర్ గురించి నేను ఇన్నర్గా ఫుడ్గా తీసుకుంటున్నాను. దీని మీద నేను ఒక వీడియో కూడా పెట్టానండి నా ఛానల్లో. మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి చూడండి. ఈ అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా మన స్కిన్కి కానీ, ఇంకా మన హెయిర్కి కానీ, మన కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానీ మంచి యూజ్ అవుతుంది ఇది. తర్వాత దీంట్లోకి నేను గ్రీన్ టీ యూజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ దీంట్లో గ్రీన్ టీ పెట్టి బాయిల్ చేసేసి చల్లార్చిపరుచుకున్నాను అనమాట. చల్లార్చుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసుకుంటూ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే 10 minutes అయిన తర్వాత ఈ అవిసె గింజల పౌడర్లో నుంచి కొంచెం జిగురు అనే పదార్థం వస్తుంది అనమాట. అది మంచి యూజ్ మనకి. అందుకని నేను కొంచెం కొంచెం మొత్తం ఇలా కాస్తంత చేసుకుంటూ పక్కన పెట్టేస్తాను ఒక 10 minutes. ఎలా జిగురు వస్తుందో అన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. ఆ జిగురు వస్తేనే మన స్కిన్కి మంచి బెనిఫిట్ అండి. లేదంటే నార్మల్గా పౌడర్ పోసి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసి మనం ఫేస్ ప్యాక్ వేసుకోకూడదు. ఇది కూడా ఒక 10 minutes అయిపోయింది కదా. దీంట్లోకి నేను పసుపు యాడ్ చేస్తున్నాను, టర్మరిక్. పసుపు గురించి చాలామందికి తెలిసిన విషయమే. ఇది యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది. ఇంకా స్కార్స్కి కానీ, మెయిన్ యాక్నేకి మంచి యూజ్ అండి పసుపు. ఇంకా చర్మానికి కూడా మంచి ఛాయ్ అనేది తీసుకొస్తుంది ఇది. దీంట్లోకి నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇంకా తర్వాత నేను దీంట్లోకి బేసన్ అంటే శనగపిండి దీన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ శనగపిండి వల్ల యూజ్ ఏంటంటే మన స్కిన్ మీద ఎక్స్ట్రా ఆయిల్, సేబం ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రా ఆయిల్, సేబం తీసేస్తుందో అప్పుడు మనకి పింపుల్స్ రావడం కొంతవరకు తగ్గుతాయి అన్నమాట. ఆ ఎక్స్ట్రా ఆయిల్ ఉండడం వల్లే కదా మనకి పింపుల్స్ వస్తాయి. తర్వాత దీంట్లోకి నేను కర్డ్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ కర్డ్లో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ని మంచి రంగు తీసుకొస్తుంది. ఇంకా స్పాట్స్ అవి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా చక్కగా రిమూవ్ చేస్తుంది ఇది. ఇవ్వండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇదిగోండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను. జిగురుగా ఉందని అన్నాను కదా ఇందాక, ఇదిగోండి ఇలా రావాలన్నమాట. ముందుగా ఫేస్ అంతా కూడా వామ్ వాటర్తో నేను క్లీన్ చేసుకున్నానండి. తర్వాత నేను అప్లై చేసుకుంటున్నాను. వామ్ వాటర్తో మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో ఆ శ్వేతరంధ్రాలు ఉంటాయి కదండి, అంటే ఆ ఓపెన్ ఫోర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే ఈ ప్యాక్ మనం వేసుకుంటున్నామో దీని నుంచి వచ్చే కొన్ని విటమిన్స్, ఇంకా మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి, అదంతా కూడా మన ఫేస్లో అబ్జర్వ్ చేసుకొని మన ఫేస్కి మంచి గ్లోయింగ్, ఇంకా యాక్నే, దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి చక్కగా వస్తాయి. ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత నేను ఒక 20 minutes పాటు ఉంచుతానండి. ఎందుకంటే కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత నేను మొత్తం ఫేస్ వాష్ చేసుకుంటాను చల్లని వాటర్తో. ఇలా వీక్లీ మీరు 3 times లేదంటే మీరు డైలీ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకి స్కిన్ మంచి గ్లో అవుతుందండి. అంటే మంచి బ్రైట్నెస్గా ఇంకా మంచి రంగు అనేది వస్తుంది నెమ్మదిగా. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది నాకు ఒకసారి కామెంట్ కూడా పెట్టండి. తర్వాత చల్లని వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత తుడిచేసుకున్నానండి. తుడిచేసుకున్న తర్వాత నేను మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసేసుకొని ఇలా మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. మీరు ఏ క్రీమ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చండి.
అయితే ఈ అవిసె గింజల ఫేస్ ప్యాక్ వల్ల మనకి స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్గా చక్కగా ఉంటుందండి. డ్రైగా మాత్రం ఎప్పుడు అవ్వదు, ఏదో అయిపోతుందేమో అనేది మాత్రం ఉండదు. మనకి స్కిన్ని మాయిశ్చరైజింగ్ ఒక లెవెల్లో ఉంచుతుంది అది. ఎప్పుడైనా సరేనండి, మన ఫేస్ ప్యాక్స్ కానీ స్క్రబ్స్ కానీ చేసుకున్న తర్వాత మన మాయిశ్చరైజింగ్ లోషన్స్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకొని స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజింగ్గా చాలా బాగుంటుందండి. నార్మల్ టైంలో మీరు యూజ్ చేసిన దానికంటే చాలా ఎఫెక్ట్ అనేది ఈ టైంలో బాగా తెలుస్తుంది మనకి. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలు ఇంకా ఎలా ఉంది ఏంటి అన్నది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.